నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. యాంకర్ స్వేచ్ఛ పూర్ణచంద్ర ఈవిడ మరణానంతరం ఆ ఇన్సిడెంట్ గురించి రకరకాల అనుమానాలు బయటకు వస్తున్నాయి. ఒకవైపు సూసైడ్ అంటే ఇంకొక వైపు మర్డర్ అని అంటున్నారు. అసలు ఈ ఇన్సిడెంట్ని ఏ కోణంలో చూడాలి అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో చర్చిద్దాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ, ఈ ఇన్సిడెంట్ని మీరు ఎలా చూస్తున్నారమ్మా? మీ కోణం ఏంటి ఇందులో? సహజంగా బంధాలు, అనుబంధాలు, కొన్ని చట్టం ఆమోదించిన సంబంధాలు, సమాజం ఆమోదించని సంబంధాలు, ఇలా వెరసి రకరకాల మానవ సంబంధాల్లో ఒక సంబంధంగా చూస్తాను ఈ కేసుని. ఆ సంబంధంలో వచ్చిన ఒడిదుడుకులు పర్యవసానం ఆమె చనిపోయింది. ఇది హత్య ఆత్మహత్య అనేది తేల్చవలసింది న్యాయస్థానం, పోలీసులు న్యాయస్థానం తేల్చాలి. ఇంక ఇది కేసు వెళ్ళిపోయింది, చేదాటిపోయిందా ఏంటి? పోలీసుల దగ్గరికి వెళ్ళిపోయింది, వాళ్ళ దృష్టిలోకి వెళ్ళిపోయింది, లా దగ్గర ఉంది, అది తేల్చాలి. అయితే ఈలోపు చాలా చాలా ఒపీనియన్స్ బయటకు వచ్చినాయి. కొంతమంది హత్య అని, నేను కూడా హత్య అని అనుకుంటున్నాను. మీరు అనుకుంటున్నారు? నేను కూడా, ఎందుకంటే నాకు తెలుసు, ఆ అమ్మాయి తెలుసు, వాళ్ళ మదర్ నాకు బాగా తెలుసు. పర్సనల్గా ఉందమ్మా మీకు వాళ్ళతో రేపు? నేను వెళ్ళాను కూడా ఆ రోజు, చనిపోయిన రోజు నేను వెళ్ళాను. ఎలా ఉండేరమ్మా ఆవిడ మీతో? ఎలా మాట్లాడేవారు? ఆమె స్వేచ్ఛతో నాకు బాగా పరిచయం లేదు. జర్నలిస్టులు అందరితో ఎలా ఉంటుందో ఆవిడతో వ్యక్తిగత సంబంధం లేదు. వాళ్ళ అమ్మగారు ఏమేమి చెప్పేవారు ఆ అమ్మాయి ప్రవర్తన గురించి? అట్లేమి అసలు గమ్మత్తు ఏంటంటే, ఆ చనిపోయిన రోజు పొద్దున్నే తెలిసింది వాళ్ళిద్దరూ తల్లి కూతుర్లని. ఓహో. ఎప్పుడూ ఆమెతో మాకు ఉద్యమ సంబంధం. ఆమె ఉమెన్ జేఏసీలో ఉన్నారు, శ్రీదేవి సోషల్ యాక్టివిస్ట్గా. వాళ్ళు జనశక్తి పార్టీలో పనిచేశారు, చైతన్య మహిళా సంఘం అని చెప్పి ఇప్పుడు దాంట్లో ఉంటారు. ఆవిడ జేఏసీ ఉంది, ఉమెన్ ఆర్గనైజేషన్స్ అన్నీ కలిసి జేఏసీ అని ఉంది, జాయింట్ యాక్షన్ కమిటీ ఉంది. దానిలో నా పాత్ర నేను పోషిస్తాను, శ్రీదేవి గారు ఉన్నారు, సజయ, సంధ్య, దేవి, అలాగే కొంతమంది లాయర్లు, కొంతమంది అట్లా చాలామంది ఉన్నారు దాంట్లో, ట్రాన్స్జెండర్సు. జేఏసీలో ఆవిడ చాలా చురుకైన పాత్ర పోషిస్తారు. అట్లా ఆవిడ నాకు బాగా తెలుసు. కానీ ఆ రోజు తెలిసింది వాళ్ళ అమ్మాయి తను అని. అందుకని ఇప్పుడు ఒకటండి, వ్యక్తిగతంగా వాళ్ళ గుణగణాలు మనకు ఎంతవరకు తెలుసు అనే కన్నా కూడా ఇక్కడ జరిగింది ఏంటి అంటే, ఆమె విడాకులు తీసుకుని ఉన్న మహిళ, అతను వివాహ బంధంలో ఉన్న వ్యక్తి. ఇప్పుడు మామూలుగా ఎవరి మీద బాధ్యత ఎక్కువ ఉంటుంది? ఇంకొక బంధంలోకి వెళ్ళాలి అనుకుంటే అతనిపైనే ఉంటుంది బాధ్యత. ఎందుకంటే అతను ఆ వివాహ బంధంలోంచి బయటికి రాలా. ఈమె ఏ వివాహ బంధంలోనూ లేదు. ఈవిడ్ని క్వశ్చన్ చేయడానికి లేదు, అతన్నే క్వశ్చన్ చెయ్యాలి. ఇక్కడ ఆమె ఏదో నాకు మా ఉద్యమ సహచరురాలి కూతురుగా నేను చెప్పట్లే, జనరల్గా పూర్ణచంద్రకి భార్య పిల్లలు ఉండగా ఈవిడితోటి సహజీవనం చేస్తున్నాడు. ఇప్పుడు అందరూ ఏం మాట్లాడుతున్నారు? భార్యా పిల్లలు ఉన్న అతనితోటి ఈమె ఎందుకు సహజీవనం చేసింది అని అడుగుతున్నారు. ఓకే, కరెక్టే, చేయకూడదు. కానీ పూర్ణచంద్ర చేసింది ఏంటి? తనకి భార్యా పిల్లలు ఉండగా స్వేచ్ఛతోటి సహజీవనం ఎందుకు చేశాడు? ఇది ఎవరు మాట్లాడట్లా. నేను దీన్నే ప్రశ్నించదలుచుకున్నా. ఇవి ప్రశ్నిస్తేనే ఇలాంటివి ఆగుతాయి. ఇప్పుడు ఆ విషయాన్ని ప్రశ్నించకుండా మనం స్వేచ్ఛ గురించే మాట్లాడుతూ వెళ్తూ ఉంటే వీళ్ళకి మనము స్వేచ్ఛ ఇచ్చినట్టే కదా. భార్యా పిల్లలు ఉన్నవాడు పరాయి స్త్రీతోటి సహజీవనం ఎందుకు చేయవలసి వచ్చింది అంటే ఏంటి చెప్తాడు? ఇప్పుడు చాలామంది దీనికి తిప్పికొట్టే ప్రయత్నంగా మగాడు 100 చేస్తాడు, ఆడవారు మీకు తెలియదా అని మాట్లాడుతుంటారు కదా. మగవాడు 100 చేస్తాడంటే ఎట్లా కుదురుతుంది? 100 చెయ్యొద్దనే కదా మనకు ఒక చట్టం తెచ్చింది, మనకు ఒక రాజ్యాంగం ఉంది. మనము బహుభార్యాతత్వంలో లేవు. ఇప్పుడు ఏకకాలంలో 2 పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. అందుకోసం ఏంటంటే, దీనికన్నా ముందు ఈ పూర్ణచంద్ర భార్య కనుక నా భర్త ఫలానా స్త్రీతోటి వివాహేతర సంబంధం కొనసాగిస్తూ సహజీవనం చేస్తున్నాడు, దీనివల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, నాకు న్యాయం చెయ్యండి అని చెప్పి ఆమె కోర్టుకు వెళ్ళే హక్కు ఉంది. స్వేచ్ఛకి
తనకి భార్యాపిల్లలు ఉన్నారన్న సంగతి దాచిపెట్టి నన్ను పెళ్లి చేసుకుంటానని నాతో వివాహేతర సంబంధం కొనసాగించాడు అని చెప్పి సహజీవనం చేస్తున్నాడని స్వేచ్ఛకి కోర్టుకు వెళ్ళే హక్కు ఉంది. ఈ మధ్యలో ఏ హక్కు లేనివాడు, బాధ్యత మాత్రమే ఉన్నవాడు పూర్ణచందరు. ఇది మనం చట్టాన్ని అర్థం చేసుకోవాలి. కొంచెం తికమకగా ఉండొచ్చు, లాజికల్గా ఆలోచిస్తే. ఇప్పుడు ఈ స్వేచ్ఛ గనక ఒక భర్త ఉండగా ఇతనితోటి సహజీవనం చేస్తూ వివాహేతర సంబంధం పెట్టుకుని సహజీవనం చేస్తుంది అనుకోండి, దీనిపైన ఆమె భర్తకి అడిగే హక్కు ఉంది. నా భార్య ఇట్లా నాతో వివాహ బంధంలో ఉండి పరాయి పురుషుడితోటి సంబంధాన్ని కొనసాగిస్తోంది, సహజీవనం చేస్తోంది, దీనివల్ల నేను మానసికంగానో లేకపోతే ఇంకో రకంగానో నేను బాధపడుతున్నాను అని ఆయన కోర్టుకు వెళ్ళే హక్కు ఉంది. అట్లాగే పూర్ణచంద్ర భార్యకి ఆ హక్కు ఉంది. కానీ ఇప్పుడు స్వేచ్ఛకి భర్త అనే వ్యక్తి లేడు కాబట్టి ఆమె తరఫు నుంచి ఎవరు కోర్టుకు వెళ్ళే అవకాశం లేదు. కానీ స్వేచ్ఛకి ఉంది ఆ అవకాశం. ఏంటి అంటే అతను నేను పెళ్లి చేసుకుంటాను అని సంబంధాన్ని కొనసాగించాడు కాబట్టి అతను నేరస్తుడు. అతను భార్య విషయంలో కూడా నేరస్తుడు. తనకి భార్య ఉండగా తాళిగట్టిన భార్య అగ్ని సాక్షిగా, వేద మంత్రాల సాక్షిగా, ఏవేవో చెప్తారు కదా, వీటన్నిటి సాక్షిగా పెళ్లి చేసుకున్న భార్య ఉండగా స్వేచ్ఛ జోలికి ఎందుకు వచ్చాడు? అంటే ఇప్పుడు కేసు పెట్టే టైంలోనే ఎందుకు స్వేచ్ఛ ఇలా ఆలోచించాలి? ముందుగా ఎందుకు అలా, అంటే ఇవన్నీ ముందు ఎందుకు గుర్తు రాలేదు? అమ్మాయితో పెళ్ళయిందని, వేరే అతను పిల్లలు ఉన్నారని. నేను ఇదే చెప్తున్నా, నేను స్వేచ్ఛ కోణంలోనూ చూస్తున్నాను. స్వేచ్ఛకి అతనికి పెళ్ళయింది అనే సంగతి తెలియకపోయే అవకాశం ఉంది వాళ్ళిద్దరు రిలేషన్ ఎస్టాబ్లిష్ అయ్యే ముందు. ఒక ఆడవాళ్ళు మంగళసూత్రాలు వేసుకుంటారు. ఇప్పుడు నన్ను చూడంగానే నాకు పెళ్ళయిందో లేదో నేను నోరు ఇప్పి చెప్పక్కర్లేదు, నాకు పెళ్ళయింది అనేది అర్థమవుతుంది నన్ను చూస్తే. ఇప్పుడు మీరున్నారు, మీకు పెళ్ళయిందో లేదో ఎలా తెలుస్తుంది ఎవరికైనా? మీరేమి బిళ్ళలు కట్టుకుని తిరగట్లేదు కదా నాకు పెళ్ళయింది అని మగవాళ్ళు. ఒక జర్నలిజం చదివిన ఒక అమ్మాయి తర్ఫీదు పొందిన విధానానికి కాదండి. నేను ఒకటే అడుగుతున్నా, మీరు పూర్ణచంద్ర వైపు నుంచి నాకు సమాధానం చెప్పిన తర్వాత స్వేచ్ఛ గురించి మాట్లాడండి. నేను ఎంతైనా సమాధానం చెప్తా. పూర్ణచంద్ర చేసినది తప్ప కాదా? తనకి భార్య పిల్లలు ఉండగా ఎందుకు ఈ సంబంధంలోకి వెళ్ళాడు? ఐఎమ్ నాట్ సపోర్టింగ్ పూర్ణచంద్ర, బట్ అట్ ద సేమ్ టైం నాకు ఈ అమ్మాయి మీద కూడా ఏం కన్సర్న్ లేదు. వై? బికాస్ ఈ అమ్మాయి ఎందుకు ఇవన్నీ జర్నలిజం చదివిన తర్వాత కూడా మనిషిని చూస్తే నిలువెత్తు ఇట్లా స్కాన్ చేయగలిగిన జర్నలిజంలో ఉండి కూడా ఈ అమ్మాయి అతను చేస్తున్న యాక్టివిటీస్ని ఎక్కడ కూడా ప్రశ్నించలేదు అని అంటే, ఎక్కడ కూడా అమ్మాయి తెలియకుండా ఉండి ఉంటుందంటే ఎలా మనం మేడం? ఇప్పుడు రిలేషన్ స్టార్ట్ అయ్యేలోపు అతనికి పెళ్ళయిందో లేదో తెలిసే అవకాశం లేదు. తెలిసిన తర్వాత పెద్ద ప్రయోజనం లేదు, కంటిన్యూ అయిందా? అంతే, అలాగే జరుగుతాయి చాలా చోట్ల. పైగా వీళ్ళు ఇంకోటి ఏం చేస్తారు అంటే, పెళ్ళయింది అయింది అని గనక ఈ అమ్మాయికి తెలిస్తే గనక నాకు నా భార్యకి పడట్లేదు, మేము విడాకులు తీసుకుందాం అనుకుంటున్నాము, దానికి నువ్వు మాత్రం కారణం కాదు సుమా. కాకపోతే ఇప్పుడు నేను ఇంట్లో మనశ్శాంతి లేకుండా చచ్చిపోతుంటే నేను ఎడారిలో వెళ్తుంటే ఒయాసిస్ లాగా దొరికావు అనే కథలు చెప్పి నేను విడాకులు తీసుకునేదే అని చెప్పే ఉద్దేశంలోనే అతను ఉంటాడు తప్పితే, అదే మాటలు చెప్తాడు తప్పితే, డే 1లోనే నాకు పెళ్ళయింది, నా భార్యకి నేను విడాకులు ఇవ్వను, నువ్వు ఉంటావు తను ఉంటుంది, తనని మేనేజ్ చేసుకునే సామర్థ్యం నా దగ్గర ఉంది అని వ్యవహారం అయ్యుంటే గనక కాంప్రమైజ్ జరిగి ఉంటుంది. ఈ విధంగా గనక వాళ్ళు అనుకుని ఉన్నట్లయితే గనక పెళ్లి కోసం స్వేచ్ఛ ఒత్తిడి పెట్టేది కాదు. జనరల్గా నాకున్న లోక జ్ఞానంలోనూ నేను యాజ్ ఏ ఫ్యామిలీ కౌన్సిలర్గా నా దగ్గరకు వచ్చే కేసుల ప్రకారం చూసుకుంటే, నాకు తెలిసిన వేరే కొన్ని కేసుల ప్రకారం చూసుకుంటే, ఇప్పుడు భార్యాభర్తకి రకరకాల కారణాలతోటి విభేదాలు ఉంటాయి. అలా విభేదాలు ఉన్న అమ్మాయికి, భార్యకి ఆఫీస్లో పనిచేసే దగ్గర, చుట్టాల్లోనూ, లేకపోతే బయట ఎక్కడో ఒక సందర్భంలో అలాగే భార్యతోటి విభేదాలు ఉన్న భర్త తారసపడ్డాడు అనుకోండి, వీళ్ళిద్దరి మధ్యలో స్నేహం వచ్చింది అనుకోండి, నువ్వు నీ భర్తకి విడాకులు ఇచ్చే, నేను నా భార్యకి విడాకులు ఇచ్చేస్తాను, ఇద్దరం పెళ్లి చేసుకుందాము అని చెప్తారు. సరే, ఇది కొంతవరకు కరెక్టే. సరే, ఆ విడాకులు ఇచ్చే వరకు, వీళ్ళు విడాకులు అయ్యే వరకు, వాళ్ళకి విడాకులు అయ్యే వరకు ఆగి వీళ్ళిద్దరూ ఆ తర్వాత పెళ్లి చేసుకుని జీవనం కొనసాగిస్తే ఎవరికీ అభ్యంతరం లేదు ఇక్కడ. అయితే నువ్వు నీ భర్తకు ముందు విడాకులు ఇచ్చేసేయి,
నేను అదే ప్రయత్నాల్లో ఉన్నాను అని చెప్పి వీళ్ళు ఎమోషనల్గా వీళ్ళకి బాగా కాంటాక్ట్ అయిపోయిన తర్వాత వీళ్ళు విడాకులు ఇచ్చేసిన తర్వాత ఆ అమ్మాయి విడాకులు ఇచ్చేసిన తర్వాత ఎలాగూ విడాకులు ఇచ్చేసింది కాబట్టి ఇంకెక్కడికి పోతుంది అనే ఉద్దేశంతో సొసైటీ కోసమో పరువు కోసమో దేనికోసమైనా కానీ తన భార్యకి విడాకులు ఇవ్వకోకుండా ఈమెతో కూడా సంబంధాలని కొనసాగించే పరిస్థితులు చాలా నేను చూశాను. 2 కుటుంబాలని మెయింటైన్ చేసిన వాళ్ళని చూశాను. ఆఖరి క్షణం వరకు వీళ్ళు ఇతనే భర్త అనుకుంటారు, వాళ్ళ భార్య పిల్లలు ఆ స్టేటస్ వేరే ఉంటుంది, ఆ ఆస్తులు వేరే ఉంటాయి. ఈమెకి ఏదన్నా విదిలిస్తారు, లేకపోతే ఈమె కనుక సంపాదించగలిగే శక్తి ఉంటే ఈమె దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకుంటారు. ఇలా నడుస్తున్నాయి. ఈ ప్రాసెస్లో ఇట్లాంటి చోట్ల మగవాడితే పై చేయిగా అవుతుంది. అసలు ఈ సంబంధాలన్నీ ఎందుకండి, ఏంటి దరిద్రం అని చెప్పి మీరు నేను మాట్లాడుకోవచ్చు. వాస్తవం కూడా అది. ఎందుకు ఈ గందరగోళం, ఈ ట్రాఫిక్ జామ్ అంతా ఎందుకు? నేను కూడా అదే అభిప్రాయంలో ఉన్నాను నిజానికి. అంటే చాలామంది ఇక్కడ ఏంటంటేనమ్మా, ఇంట్లో అన్నం తినడం మానేస్తారు, బయట బిర్యానీలు ఇష్టపడతారు. బిర్యానీ ఎక్కువ రోజులు తింటారమ్మా. ఏమండి, అది ఆహారం. రోజు బిర్యానీయే తినేవాళ్ళు ఉంటారు. ఇవి మాట్లాడుకోవటానికి సామెతలే కానీ నిజ జీవితంలో వాళ్ళకి భార్య ఎక్కడికి పోదు అనే నమ్మకం వాళ్ళకు ఉంటుంది. వీళ్ళని గ్రిప్లో ఉంచుకోవాలి అనుకుంటే వీళ్ళకి ఇంకా తమని పెట్టే స్థాయి దాటిపోయారు, ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు అనేంత వరకు వాళ్ళని మభ్యపెడుతూనే ఉంటారు. మభ్యపెట్టి చివరికి ఏదో ఒకరోజు ఇక వీళ్ళు మన దగ్గర నుంచి దాటిపోరు అనే ఒక నమ్మకం వచ్చిన తర్వాత అప్పుడు చెప్తారు, లేదబ్బా కుదరట్లేదు, నేను చాలా ట్రై చేశాను, నా కోసం నువ్వు ప్లీజ్. కొట్లాటలు జరుగుతూనే ఉంటాయి. నేను కళ్ళారా చూశానండి కొన్ని కుటుంబాలను చూసాను. చాలామంది ఆడవాళ్ళు కూడా ఈ మధ్య తప్పుదారి పడుతున్నారు కదమ్మా, దానికి ఏం చెప్తారు? తప్పుదారా ఒప్పుదారా అనే దానికన్నా ఇప్పుడు ఈ మధ్యకాలంలో వరుసగా సిరీస్గా సంఘటనలు వచ్చినాయి. భర్తల్ని చంపుతున్న వాళ్ళు, పెళ్ళైన వెంటనే చంపుతున్న వాళ్ళు, కొన్ని రోజులు కష్టాలు పడి చంపుతున్న వాళ్ళు, ఇలా రకరకాలు ఉన్నారండి. నేనేమి ఆడవాళ్ళందరూ కూడా అసలు గొప్ప మనస్తత్వంతో ఉన్నారు, గొప్ప మనసుతో ఉన్నారు, చట్టాన్ని గౌరవిస్తున్నారు, సమాజాన్ని గౌరవిస్తున్నారు, న్యాయాన్ని ధర్మాన్ని గౌరవిస్తున్నారని నేను ఎక్కడా చెప్పట్లేదు. కాకపోతే ఈ సొసైటీ అన్నారే మీరు ఇందాక 100 మందితో ఆ నేచరు మగవాళ్ళకి ఇచ్చినంత కంఫర్ట్ అదే దారిలో నడిచిన ఆడవాళ్ళకి ఆ కంఫర్ట్ లేదు. మీరు ఆలోచించండి, అవునో కాదు. నేను ఆ కంఫర్ట్ కావాలనట్లా, ఆ కంఫర్ట్ ఎవరికి ఉండటము కరెక్ట్ కాదు, ఆ క్వశ్చన్ ఎవరికి ఉండటము కరెక్ట్ కాదు. మగవాడికి మాత్రం ఎందుకు ఇది ఇవ్వాలి, వెసులుబాటు ఎందుకు ఇవ్వాలి? కరెక్ట్ కాదు అది. ఇప్పుడు 100 అబద్ధాలు ఆడైనా ఓ పెళ్లి చేయాలంటారు, ఆ 100 కాస్త 100 అబద్ధాలు అయినాయి. ఇప్పుడు ఒక్క అబద్ధం ఆడితే కూడా సహించని రోజులు వచ్చినాయి. మరి పాత రోజులు ఆ సామెత ఉంది కదా, ఆ సామెత ప్రకారం మేము అబద్ధాలు చెప్పాము అంటే నడవదు. అట్లాగే ఇక్కడ కూడా మనము స్వేచ్ఛ పైన వేలెత్తి చూపటము, ఒక మహిళ పైన వేలెత్తి చూపటం చాలా చాలా అలవాటైపోయిన ప్రక్రియ మనకి. కానీ మనం ఏ రోజైతే పూర్ణచందర్ లాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు, సామాన్య ప్రజల్లో ఉన్నారు, సినిమా యాక్టర్లలో ఉన్నారు, బడా డబ్బులున్న వాళ్ళల్లో ఉన్నారు, అలాంటి వాళ్ళని మనం ఎందుకు వేలెత్తి చూపించలేకపోతున్నాము? వాళ్ళని ఎందుకు అడగట్లేదు? ఏరా నీకు ఒక భార్య ఉండగా, పిల్లలు ఉండగా, నీ ఇల్లు నీకుండగా ఇంకొక ఆ మనిషి అవసరం నీకు ఎందుకు వచ్చింది అని ఎందుకు అడగట్లేదు? మనము అడగాలి కదా. అదొక స్టైల్ అనుకుంటూ కొంతమందికి ఫ్యాషన్ ఫీల్ అవుతుంటారు. అవును, ఆమె కూడా ఫ్యాషనే అనుకుంది, స్వేచ్ఛ కూడా. ఇంక మాట్లాడుకోవడం ఎందుకు మనం? ఇప్పుడు ఈ స్వేచ్ఛ విషయం నుంచి మనం ఏమి నేర్చుకున్నాము, సమాజం ఏమి నేర్చుకుంది అనేది కదా ఇక్కడ పాయింట్. అందుకేగా మీరు నేను మాట్లాడుకుంటున్నాం, లేదా మనకు పని పాట లేక మాట్లాడుకోవట్లేదు కదా. ఆ విధానంలో చూస్తే గనక
ఇతను పెళ్లి చేసుకోను అంటే కూడా, మోసం చేస్తే కూడా ఎడంకాలతో ఒక్క తన్ను తన్ని తను తన పాప కలిసి బతకడం అనేది శభాష్ అయిన విషయం. బతికి ఉండాల్సింది. కనీసం తన పాపకు అన్యాయం జరగకుండా ఉండేది కనీసం. ఇప్పుడు ఈ రోజుల్లో అమ్మ చాలామంది అక్రమ సంబంధాన్ని కూడా చాలా గొప్పగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. నేను పలానా ఆవిడతో ఇన్ని రోజులు తిరిగాను, అట్లా ఇట్లా చెప్పుకుంటున్నారు గొప్పలుగా. అదేంటనేది అర్థం కావట్లేదు, ఎందుకు ఇట్లా సమాజం తయారైంది అనేది. ఈ లైసెన్స్ అండి, సమాజం, సొసైటీ మగవాడికి లైసెన్స్ ఇచ్చింది. ఆడవాళ్ళు కూడా కొంతమంది అది సాహచర్యం కోసమో, లేదు వాళ్ళ జీవితాల్లో ఉండే లోటుపాట్లను భర్తీ చేసుకోవటానికో, ఈ దేనికో దానికి ఆడవాళ్ళు కూడా కొంతమంది అంటే వివాహేతర సంబంధాలు ఈ మధ్య వచ్చినాయా అంటే నవ్వుతారు ఎవరన్నా. అంతకంటే అమాయకత్వం. సోషల్ మీడియా ఉండబట్టి ఈరోజు అందరిలోకి వచ్చింది తప్ప ఎప్పటి నుంచో ఉన్నాయి. మనిషి పుట్టిన దగ్గర నుంచి పెళ్ళి ఏ రోజు అయితే పుట్టిందో, పెళ్ళి పుట్టిన దగ్గర నుంచి వివాహేతర సంబంధం కూడా పక్కనే పుట్టింది. ఇంకొక పక్కన విడాకులు ఉన్నాయి, ఇంకో పక్క వివాహేతర సంబంధం ఉంది. అన్నీ ట్రావెల్ అవుతూనే ఉంటాయండి, ఏది ఆగలే. కాకపోతే ఇప్పుడు మీరు నేను కూర్చుని మాట్లాడుకునేది ఏంటి అంటే, మీకెంతసేపు ఎలా ఉంటుంది అంటే, మీరంటే మీరు ఒక్కళ్ళని కాదు, సొసైటీ దృష్టి ఎలా ఉంటుంది అంటే, అసలు స్వేచ్ఛ పెళ్ళైన మగాడితోటి సహజీవనం ఎందుకు చేసింది అని స్వేచ్ఛను మాట్లాడుతున్నారు. నేను అంటాను, మీరు స్వేచ్ఛతో పాటు పూర్ణచంద్రను కూడా ప్రశ్నించండి. అప్పుడే దీనికి ఇట్లాంటి వాటికి పుల్ స్టాప్ పడుతుంది. మనం స్వేచ్ఛను ఒక్కదాని గురించి ఎందుకు మాట్లాడాలి? మీకు చనిపోయింది కాబట్టి లోకువైందా? ఆడమనిషి కాబట్టి లోకువైందా? ఏం పూర్ణచంద్ర ఎందుకు చేయాలి చెప్పండి? పూర్ణచంద్ర వైపు నుంచే తీసుకుందాం ఈ కేసు మొత్తం. పూర్ణచంద్ర ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే అదే చెప్పలేము. దానికి చెప్పలేమంటే మరి స్వేచ్ఛ గురించి అయితే చెప్పగలుగుతారా? ఒక జర్నలిస్ట్ అయ్యుండి, స్కానింగ్ చేయగలిగింది అయ్యుండి, అన్నీ తెలుసుండి ఎట్లా చేసింది అని మీరు అన్నారే, పూర్ణచంద్ర ఎందుకు చేయాలి చెప్పండి? నేను డిబేట్ కోసం డిబేట్ చేయాలి. అదే అర్థమైంది నాకు. ఇరువైపులు తప్పు ఉందంటున్నారు, మనం ప్రశ్నించాలి అంటున్నా. ఇరువైపులు తప్పు ఉందంటున్నారు, మగాడని చెప్పి మీరు ఎక్స్క్యూజ్ ఎందుకు అంటున్నారు? అంతే. రైట్ అండర్స్టాండ్. పైగా ఇంకొకటి ఏంటంటే, నేను స్వేచ్ఛ వైపు తక్కువ వేలెత్తి చూపించటం కారణం ఏంటి అంటే, స్వేచ్ఛ ఏ బంధంలోనూ లేదండి. కానీ ఇతను పూర్ణచంద్ర ఒక బంధంలో ఉన్నాడు కదా. ఒక బంధంలో ఉన్నప్పుడు తన భార్య, తన పిల్లలు తనకి ఇంపార్టెంట్ కాదా అండి? తనకు బాధ్యత కాదా? పోనీ ప్రేమ ఉందో లేదో కాసేపు పక్కన పెడదాం, బాధ్యత అయితే ఉండాలి కదా. లేని దానికోసం పరిగెట్టే అలవాటు మగాలి మానుకోలేదు ఇప్పుడు. పైగా నేను స్వాంతనిచ్చాను, ఈయనేదో పెద్ద బాబాలాగా అందరికీ స్వాంతాలను ఇచ్చేవాడికి లాగా. స్వేచ్ఛ కూతురు కూడా ఏదో ఇబ్బంది పెట్టాడని విన్నాం. అదే ఇప్పుడు వాళ్ళు కేసు పెట్టారు, అతని మీద కేసు పోక్సో కేసు ఫైల్ అయింది. నేను నా పాప దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు, నడుస్తుంది. ఇక్కడ అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటి అంటే, ఇప్పుడు పూర్ణచంద్ర ఏం కోల్పోయాడు చెప్పండి? కేసులు అయినాయి, కేసులు ఎవరికి లేవు. జనరల్గా 4 రోజులు ఉంటాడు, మంచి లాయర్ని పెట్టుకోగలరు, డబ్బులు ఉన్నాయి కాబట్టి. పూర్ణచంద్ర బయటకు వస్తాడు, అమ్మయ్య ఆ మహాతల్లి పేడ వదిలిపోయింది, నా భర్త నాకే సొంతము అని చెప్పి ఆమె హ్యాపీగా, అమ్మ పిల్లలు వాళ్ళు హ్యాపీగా ఉంటారు. నేనేం ఉండొద్దని చెప్పట్లేదు, కానీ 4 రోజులు ఇబ్బంది. కానీ ఇటు సైడు రెండు జీవితం. ఆ అమ్మాయి చనిపోగా ఆ పాపకి తల్లి, పైగా ఆ తల్లిదండ్రులు ఇప్పటికే రాజకీయ జీవితం వల్ల కావచ్చు, వాళ్ళు ఎంచుకున్న రాజకీయ నేపథ్యం కావచ్చు, ఏదైనా సరే వాళ్ళు అలసిపోయి ఉన్నారు, పోరాటం చేసి ఉన్నారు జీవితంలో. తమ కోసం పోరాటం చేశారు, ప్రజల కోసం పోరాటం చేసి అలసిపోయి ఉన్నారు వాళ్ళపైన ఇప్పుడు ఇది ఒక కొత్త బాధ్యత కదా. ఏదైనా ఎంతైనా కానీ కన్న కడుపు, ఆమె ఏడుపు చూస్తుంటే, శ్రీదేవి గారి ఏడుపు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది ఎవరికైనా. కన్నదండి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఈ మనవరాల్ని తల్లి తండ్రి 2 అయ్యి పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎవరు నష్టపోయారు చెప్పండి? కాకపోతే దీని నుంచి అమ్మాయిలు నేర్చుకోవాల్సింది ఏంటి? అమ్మాయిలు అంటారా ఓన్లీ అందరూ మొత్తం మహిళలు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఇలాంటి పురుషులు ఉంటారు,
వాళ్ళకి డబ్బులు ఉంటాయి, వాళ్ళకి సమాజం నుంచి మద్దతు ఉంటుంది, వాళ్ళు ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుంది, వాళ్ళపైన ఏళ్ళు చూపెట్టరు. కాబట్టి మనం అన్నీ కలిసి వస్తే సంతోషంగా భర్తతో ఉంటాము. లేని పక్షంలో ఒంటరి పోరాటం చేయటానికి సిద్ధంగా ఉండండి తప్పితే ఒంటరిగా బతకటానికి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, మీ పనిని ప్రేమించుకోండి, అంతే తప్పితే ఇలాంటి వెధవల జోలికి వెళ్ళి మీ అస్తిత్వాన్ని కోల్పోవద్దు. అసలు మీ జీవితాలకే ఫుల్ స్టాప్ పెట్టుకోవద్దు. అర్థం లేకుండా చేసుకోవద్దు. అర్థం లేకుండా జీవితాలను అంతం చేసుకోవడం ఏంటండి? అంటే ఎంతో మనోధైర్యం ఉన్న ఆవిడ అంటే ఎంత ఇబ్బంది పడి ఉంటే ఆవిడ పాపం మరణం వరకు వెళ్ళింది అనేది. అదే కదా నమ్మక ద్రోహం. నేను విడాకులు ఇచ్చేస్తున్నాను, వచ్చేస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను, ఇది తప్పు కదా. పూర్ణచంద్రకి మాత్రమే మద్దతు తెలిపిస్తున్న వాళ్ళకి ఏంటమ్మా మీ సందేశం? మూర్ఖులకి ఎవరేం చెప్తారు? నేను కనీసం ఇటు సైడు ఈ అమ్మాయి మోసపోయింది, ఎవరైనా జనరల్గా అన్ని విషయాల్లోనూ మోసపోయిన వాళ్ళ పట్ల సానుభూతి ఉంటుందండి. ఏ రకంగా మోసపోయిన వాళ్ళ పట్ల సానుభూతి ఉంటుంది. కానీ ఈ ఒక్క మహిళల విషయంకి వచ్చేసరికి, స్త్రీ పురుష సంబంధాల విషయంకి వచ్చేసరికి మోసపోయిన వాళ్ళ పట్ల సానుభూతి ఉండదు. నేనంటాను సానుభూతి లేకపోయినా పర్వాలేదు, సహానుభూతి కూడా ఉండదు. అరే వాళ్ళు ఏ కష్టం పడి ఉంటారు ఆ సందర్భంలో అనే ఒక సహానుభూతి వాళ్ళ ప్లేస్లో మనం ఊహించుకుని ఏం కష్టం పడి ఉంటారు, అరే ఎందుకు చావుదాకా ఎందుకు చచ్చిపోవడము అంటే వాళ్ళ నుంచి వాళ్ళు విడిపోవడం. ఇప్పుడు మనకెవరికన్నా చావు వచ్చేస్తుంది అంటే మనం ఎంత తల్లడిపోతామండి. ఎట్లా దీని నుంచి బయటికి రావాలని ఆలోచిస్తాం. మొదటగా వచ్చేది దుఃఖం వస్తుంది. నాకు ఎందుకు సూసైడ్ కొద్ది రోజులు పోస్ట్ పోన్ చేసుకొని చూడండి అనిపిస్తుంది, ఎవరికైనా చెప్పాలనిపిస్తుంది. ఆ ఒక్క క్షణం చాలు, కొన్ని రోజులు కాదు. వీళ్ళు ఆల్రెడీ పోస్ట్ పోన్ చేసే ఉంటారు, చేయకుండా ఏమి ఉండరు. అంటే ఎమోషన్ అప్పుడు ఉన్నది, తర్వాత ఉండదు. కరెక్టే, అవన్నీ ఆ స్టేజ్లన్నీ దాటిపోతాయి. 2-3 ప్రయత్నాలు చేస్తారు, వాళ్ళకి వాళ్ళు సర్ది చెప్పుకుంటారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు సర్ది చెప్తుంటారు, అన్నీ జరుగుతాయి, కౌన్సిలింగ్లు అవుతాయి, అన్నీ అవుతాయి. కానీ బలంగా ఒక నిర్ణయం తీసేసుకుంటారు. అప్పుడు వాళ్ళకి ఆ నిర్ణయం తీసుకుంటున్నందుకు వాళ్ళకి ఏడుపు కూడా రాదు. ఇప్పుడు మన మీద మనకు ప్రేమ ఉన్నంతసేపు మనకు ఏడుపు వస్తుందండి, మన గురించి మనకు దుఃఖం అనిపిస్తుందండి. మన మీద మనకు ఆశ ఉన్నంతసేపు దుఃఖం ఉంటుంది. ఆశ, ప్రేమ ఇవన్నీ ఇప్పుడు మన మీద మనకు కూడా ప్రేమ ఉంటుంది కదండి, మన మీద మనకు కూడా ఆశ ఉంటుంది కదా, అవన్నీ ఉన్నంతసేపు దుఃఖం ఉంటుంది. కానీ దుఃఖాన్ని దాటి ఇంకొకలాగా ఆలోచించడం మొదలెట్టాం మనము అంటే మన నుంచి మనం దూరం జరిగిపోయినట్లు. అంటే నా పాయింట్ ఏంటంటేనమ్మా, ఒక పర్సన్కి స్టార్ట్ ఇలా వెళ్ళి ఎడ్జ్కి వెళ్ళినప్పుడు సూసైడ్ థాట్స్ వస్తాయి, సూసైడ్ టెండెన్సీలు వస్తాయి. అక్కడికి వెళ్ళి ఇంకా ఆ మనిషి మళ్ళీ వెనక్కి రాలేడు అనుకున్న టైంలో మరణానికి చూడడం కోసం వెయిట్ చేశారు కదా, ఒకసారి అక్కడ ఆగి కొద్ది రోజులు తర్వాత చూద్దాం, ఒక వారం తర్వాత అనుకుంటే మళ్ళీ టౌన్కి వస్తాడు కదా. మీరనేది ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్లో చాలాసార్లు అలా అనుకోబట్టే వెనక్కి వస్తుంటాడు. మొదటి అటెంప్ట్లోనే మొదటిసారే చచ్చిపోవాలి అనుకున్నప్పుడే ఎవ్వరూ చచ్చిపోరండి. అది ఒక ప్రయాణం, ఆత్మహత్య కూడా ఒక ప్రయాణం. మధ్యలో ఎన్నోసార్లు బ్యాగ్ కింద పెట్టేస్తారు, చెప్పులు ఇప్పుతారు, లోపలికి వచ్చి కూర్చుంటారు. మళ్ళీ కొన్నాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ ఆ ఉద్దేశం వస్తుంది, మళ్ళీ ఏదో ఒక నమ్మక ద్రోహం గుర్తొస్తుంది, ఏదో ఒక బాధ వస్తుంది, నేను ఓడిపోయాను అనే ఒక బాధ ఉంటుంది, నేను సరైన నిర్ణయం తీసుకోలేదు అనే ఒక బాధ తలపోతుంటుంది, వలపోతుంటుంది. వీటన్నిటి సమాహారమే ఆత్మహత్య. స్వేచ్ఛకు న్యాయం ఎలా జరగాలమ్మా? పూర్ణచంద్రని మటుకు శిక్షించాలండి. పూర్ణచంద్రని ఎందుకు శిక్షించాలంటున్నానంటే, ఇలా భార్య ఉండగా పిల్లలు ఉండగా మీరు పక్క చూపులు ఎందుకు చూస్తున్నారు, చూసి మళ్ళీ అవతల ఇంకొక ఫ్యామిలీని నడుపుతున్నారు. అది నా క్వశ్చను.
ఇప్పుడు వివాహేతర సంబంధాలు ఉన్నాయా ఒక వ్యక్తికి లేవా అంటే లేవు అని చెప్పేంత మూర్ఖురాలని కాదు నేను, అంత అమాయకురాలని కూడా కాదు. ఉంటాయి, కానీ వాటిని అవి ఉండడం వేరు. వాటిని ఆ వివాహేతర సంబంధం పెట్టుకోవడానికి మీరు వాడే పులిహోర, అదే పులిహోర కలపటం అంటారే, అదే ఒక రకంగా మాస్ లాంగ్వేజ్లో పులిహోర కలపటం. నీకు అది చేస్తాను, నీతో ఇలా ఉంటాను, నీకు అది కొని పెడతాను, ఇటు చూసుకుంటాను, నా ప్రేమ నీకే. అసలు నువ్వే నా హృదయరానివి అయిపోయింది. ఆమెతో నేను అసలు పడలేకపోతున్నాను, మహారాక్షసి. ఇప్పుడు నాకు అక్కడ మనశ్శాంతి లేదు, నేను బలైపోతున్నాను. నేను ఏదన్నా ఒక మనిషిలా ఉంటున్నాను అంటే నీ దగ్గరే ఉంటున్నాను. అసలు నీ దగ్గర నేను ఎంత ప్రశాంతంగా ఉంటానో తెలుసా. కొంచెం ప్రేమిస్తే చాలు. ఇప్పుడు ఇది ఎడారిలో ఒంటె గుడారంలోకి ముందు కాలిస్తే మొత్తం వాళ్ళనే బయటికి పంపినట్టు చేసేస్తారు వీళ్ళు. అందుకని ఇలాంటి వాళ్ళకి బుద్ధి రావాలి అంటే మీరు నచ్చిన వాళ్ళతో సంబంధాలు నేను పెట్టుకోవద్దంటే ఎవరు ఆగరు. కానీ ఆ సంబంధాలకి పునాది మట్టుకు అబద్ధాలు కావద్దు. నేను నీతో జీవితాంతం ఉంటాను. అమ్మ నిజంగా ఇంట్లో సుఖం అంటే కొంతమంది వాస్తవానికి కొంతమంది భార్యలు ఆర్ భర్తలు అవనివ్వండి ఇబ్బంది పెడుతూ ఉంటారు ఒకరినొకరు. అప్పుడు తప్పనిసరిగా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కొన్ని ఏవైతే వాళ్ళు కోరుకుంటారో, లైక్ ఒక చిన్న ప్రేమ, కొంచెం ఆప్యాయత, అనురాగం, సాన్నిహిత్యం, ఇవేం దక్కనప్పుడు కొంతవరకు అనిపిస్తుంటుంది పక్కదారి పట్టాలని. ఇప్పుడు వివాహేతర సంబంధాలకు 100 కారణాలు ఉండొచ్చండి. కానీ ఈ 100 కారణాలకి మీరు జస్టిఫికేషన్ ఇచ్చుకోవటంలో, మీరు ఒక బంధంలో ఉంటే మీరు జస్టిఫికేషన్ ఇచ్చుకోలేరు. నేను చెప్పేది అది. మనకి చట్టం మనల్ని మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఒక చట్టంలో ఒక చక్రబంధంలో ఉన్నారు మీరు. ఒక పెళ్ళి అనే ఒక ఇన్స్టిట్యూషన్లోకి మీరు వెళ్ళారు. అదే మీరు పెళ్లి చేసుకోకుండా ఉన్నారనుకోండి, లేదు భార్యకి విడాకులు ఇచ్చేసి ఉన్నారనుకోండి, మిమ్మల్ని ఎవరు ఆపుతారు చెప్పండి? అసలు ఎందుకు ఇంత డిబేటబుల్ ఇది ఈ సబ్జెక్ట్? అప్పుడు నువ్వు ఒక బంధంలో ఉన్నప్పుడు, బంధం నుంచి బయటకు వచ్చే అవకాశం ఉన్నప్పుడు విడాకుల ద్వారా, విడాకుల తర్వాత ఆ భార్య పిల్లలు ఏమైపోతారు, మీరు అట్లా చెప్తారు అంటే, అసలు పెళ్లి చేసుకున్నోడే నేను విడాకులు ఇస్తాను మొర్రో అంటే వాళ్ళ గురించి నేను ఎందుకు ఆలోచించాలి? స్వేచ్ఛ అయినా ఎందుకు ఆలోచించాలి? పెళ్ళయింది, బాధ్యత ఉంది, పిల్లలు ఉన్నారు. ఇలాంటప్పుడు మీరు వేరే వాళ్ళకి ప్రామిసులు చేయకండి పెళ్లి చేసుకుంటానని. మీరు బంధంలోకి వెళ్ళదలుచుకుంటే వెళ్ళండి, కానీ దాన్ని వివాహ బంధంలోకి మారుస్తాను అనే ఒక ఫాల్స్ కమిట్మెంట్స్ ఇవ్వద్దు. మీ సరదాలకి మీ కుటుంబాన్ని బలి చేసినట్లే ఇంకొకరిని కూడా బలి చేయొద్దు. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, ఈ మొత్తం ఎపిసోడ్లో స్వేచ్ఛ పాముకున్నది ఏమీ లేదు, తన ప్రాణం పోగొట్టుకోవడం తప్పితే. కానీ పూర్ణచంద్రకి శిక్ష పడకపోతే ఇలా చేసే వాళ్ళకి ఎవరికైనా సరే ఏమవుతుంది అనే ధీమా ఉంటుంది. అందుకే నేను పూర్ణచంద్రకి శిక్ష పడాలి అని చెప్పి మేమందరం కోరుకుంటుంది. ఎందుకు ఇది ఇప్పుడు మేము ఇదంతా చెప్పినంత మాత్రాన ఈ వివాహేతర సంబంధాలు ఆగిపోతాయని నేనేమి నమ్మకం అయితే నాకేమీ లేదు. కాకపోతే కూసింత కట్టడి ఒక్కసారి మనకు ఒక చర్నాకోల్లాగా ఒక్క దెబ్బ మనకు పక్క నుంచి చెప్తూ అరే ఇలా చేస్తే ఇలా అవుతుంది మనస్సాక్షి అంతే. అదొక్కటి తప్పితే మీకు ఒక గుణపాఠం అనేది ఒక హెచ్చరిక లాగా ఇది పనిచేయాలని కోరుకుంటున్నాను. రైట్, ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.